ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అక్క. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనము ఆలకిద్దాం. ఈ యొక్క బైబిల్ గ్రంథం విశిష్టమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివి చెడిపోయిన వారు లేరు. ఈ గ్రంథము దగ్గరికి రాకుండా బాగుపడిన వారు చాలా తక్కువ మందిగా మనం చూస్తాం. ఈ గ్రంథం మానవ జీవితాలను బాగు చేసేటువంటి గ్రంథం, దేవుని గ్రంథం. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాసుకున్నాడు, మనందరికీ తెలుసు. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను అని అన్నాడు. సో ఈ యొక్క దేవుని మాటలతో మిళితమైనటువంటి ఈ జీవ గ్రంథం దేవుడు మనకు ఈవిగా ఇచ్చాడు. అందుకే కానుకగా ఇచ్చాడు. కనుక ఈ గ్రంథం మన దగ్గరకు పెట్టుకొని బహుశా మన జీవితంలో మనము సమస్యల గుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియకుండా బహుశా ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉంటే బహుశా నువ్వు దేవుని లేఖనము దగ్గరికి రావటం లేదన్న వాస్తవాన్ని ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ని తీద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 32వ అధ్యాయము 23వ వచ్చిన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను చూసుకున్న తర్వాత మనము ముందుకు వెళదాం. సంఖ్యాకాండ గ్రంథం 32వ అధ్యాయము 23వ వచ్చిన భాగాన్ని మనము చదువుకున్నాం. చదవండి. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, కనుక మీ పాపములు మిమ్ములను పట్టుకొనును. మళ్ళీ చదువు కల్పన. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, కనుక మీ పాపము మిమ్మలను పట్టుకొనును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల వేళ మనుషులను పట్టుకునేటువంటి కొన్ని మహాశక్తులను కావచ్చు, లేకపోతే కొన్ని భయంకరమైన విషయాలను కావచ్చు, కొన్ని విషయాలను మనము చూద్దామండి. బహుశా దాంట్లో మొదటిది అన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అదేంటంటే పాపం అని అన్నారు. బహుశా పాపం అని అంటే బయట వారు లేక లోకస్తులు ఏమనుకుంటారంటే, అబ్బా ఈ క్రైస్తవులు ఎప్పుడు దాని గురించే మాట్లాడతారండి, ఎప్పుడు దాని గురించే చెప్తారండి, బహుశా ఎప్పుడు దాని గురించి ఆలోచనండి అని చెప్పేసేసి బహుశా ఈ పాపం అనే ఒక భయంకరమైన పదాన్ని చాలా సులువుగా ఈజీగా తీసుకొని పాపములో కూరుకొని పోయేవారిగా నేటి సమాజం, సభ్య సమాజం ఉన్నదండి. అయితే ఈ లోకములో దేవుడు పాపము గురించి మరొకమారు నీతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు పాపము గురించి మరొకమారు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, పాపం అనే పదాన్ని మరొకమారు నిన్ను గుర్తు చేస్తున్నాడంటే దానికి కారణం ఏమిటో తెలుసా? అట్టి పాపములో నువ్వు ఉన్నావు కనుక నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ బ్రతుకును దిద్దుకో, ఆ పాపము నుంచి బయటికి రా అని చెప్పేసేసి దేవుడు మరొకమారు హెచ్చరిస్తున్నాడని ప్రతి ఒక్క మనుష్యుడు గుర్తించాలండి. ప్రియమైన సోదరులారా, మనుష్యులను పట్టుకునేటువంటి మహాశక్తి కలిగినది ఈ పాపమని మనం గుర్తించాలండి. అయితే పాపం అంటే ఏంటి? సాధారణంగా మనం ఏమనుకుంటామండి, ఏదేదో పాపం అనుకుంటాం. మన దృష్టిలో, మన ఆలోచన ప్రకారం ఇదేనో పాపం అనుకుంటాం. కానీ పాపం అంటే ఏంటో లేఖనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఈ రాత్రికాల వేళ మీతో నేను మాట్లాడుతాను. యోహాను అనే భక్తుడు 2 అర్థాలను, బహుశా 2 భావాలను ఈ పాపం అనే దాని గురించి నిర్వచించాడు. చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 3వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో అక్కడ ఒకటి ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నాడండి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మాటకు, నిన్ను పోషిస్తున్నటువంటి బహుశా నీ పోషకుడి మాటకు, నీకు ప్రతి క్షణము కాపుదలిస్తున్నటువంటి నీ దేవదేవునికి, అది మాత్రమే కాదు నీకు జీవాన్ని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి ఈ సమాజంలో చక్కగా సాగుతూ ఉండటానికి నీడ, తినటానికి ఆహారం, సమస్తాన్ని అనుగ్రహిస్తున్నటువంటి, అంత మాత్రమే కాకుండా నువ్వు ఎలాంటి
ధనాన్ని వెచ్చించకుండా మంచి గాలిని నీరును సమస్తాన్ని అనుకరిస్తున్నటువంటి ఆ దేవదేవుడు బహుశా ఆ దేవుని మాట, ఆ దేవుని ఆజ్ఞ నీవు నేను కానీ మీరితే దర్శదాసిన్ అది పాపమని చెప్తున్నాడని. మన భాష చెప్పుకోవాలంటే దేవుడు గీచిన గీతకు రాసిన రాతను మనం తప్పితే మనము పాపము చేసిన వారమగుతామని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సోదరులారా, దేవుని ఆజ్ఞను తిరస్కరించేవాడిగా ఉన్నావా? దేవుని ఆజ్ఞను త్రోసివేసేవాడిగా ఉన్నావా? ఏములే వాక్యములే, ఏమి మాటల్లే, ఏమి బైబిల్లే అని చెప్పేసేసి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మాటను బహుశా నీవు త్రోసివేస్తే ఈ రాత్రికాల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మరొక మారు హెచ్చరిస్తున్నాడు. అది పాపముగా దేవుడు పరిగణిస్తాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఇది గుర్తించాలి నువ్వు. ఇదే యోహోను మరొక మాటను అంటున్నాడు. అదే మొదటి యోహోను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరొక మాట ఉంది. ఆ మాటను చూద్దాం. యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము అదే యోహోను భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. మనం ఏదడిగినను ఆలకించునని అక్కడ 1 యోహోను 5:4-15 చూడు. అక్కడ సకల దుర్నీతి పాపం అన్నాడండి. ఏమన్నాడు? సకల దుర్నీతి పాపం అంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదట ఆయన మాటను కానీ త్రోసివేస్తే ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్పాడు. రెండోదిగా చెప్తున్నాడు సకలమైన దుర్నీతి కూడా పాపమే. దుర్నీతి అంటే ఏంటి అక్క? దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటాం. దుర్నీతి అనంటే ఈ లోకంలో చాలా రకాల నీతులు ఉన్నాయండి. బహుశా నీతి అనంటే ఒక ప్రమాణం, లేకపోతే ఒక స్టాండర్డ్స్ అంటారండి. బహుశా బట్టలు కొలిసేటప్పుడు దేంతో కొలుస్తారు? టేపుతో కొలుస్తారు. ఎట్ట కొలుస్తారు? మీటర్ లెక్కను కొలుస్తారు. అర మీటరు, మీటరు కొలుస్తారు. బహుశా పొలాలు కొలిసేటప్పుడు ఎట్లా కొలుస్తారు? ఎకరాలు, అరెకరాలు, సెంటులు ఇలాగ కొలుస్తారు. అనగా ఒక ప్రమాణం. అనగా నీతి అంటే ఏంటంటే ఒక ప్రమాణం. అయితే ఈ లోకంలో 4 రకాల నీతులు ఉన్నాయని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అదేంటంటే స్వనీతి అని చెప్తున్నాడు, రెండవది లోకనీతి అని చెప్తున్నాడు, మూడవది దైవనీతి అని చెప్తున్నాడు, నాలుగవది దుర్నీతి అని చెప్తున్నారండి. స్వనీతి అంటే నాకేదైతే నచ్చుతుందో, నాకేదైతే మంచిది అనిపిస్తుందో, లేకపోతే నాకైతే ఏదైతే తోస్తుందో, లేకపోతే నేను దేని ద్వారా మహిమ పొందుతానో, ఘనత పొందుతానో, బహుశా అదే నీతి, నేను చెప్పిందే నీతి అని కొంతమంది తిష్టేసుకుని కూర్చుంటారు. చూసావా? అది స్వనీతి అండి. స్వనీతి. నేను నమ్మిందే, అది మాత్రం నేను చెప్పిందే, నా ఇష్టం, నేను వచ్చినట్టు బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాను, ఇదే నీతి అని చెప్పేసి కొంతమంది తన ఇష్టానుసారముగా బ్రతుకుతూ వారు నీతిమంతులుగా భ్రమపడుతుంటారు. దాన్ని ఏమంటారండి? స్వనీతి అని అంటారండి. రెండవది లోకనీతి అండి. లోకంలో కొన్ని నీతులు ఉన్నాయండి. ఉదాహరణ మీకు చెప్తాను, మీ అందరికీ తెలుసండి. 100 అబద్ధాలైనా 100 అబద్ధాలు ఆడైనా ఏమంటారు? ఒక పెళ్లి చేయాలంటారు. అదేంది? లోకంలో నీతి. కానీ దేవుడు చెప్తున్నాడు అది నీతి కాదు, అది నీతిమంతుల లక్షణం కాదండి. ప్రియమైన సోదరులారా, ఇది వినటానికి బాగానే ఉంటుంది, బహుశా ఏదో చేయటానికి బాగానే ఉంటుంది, కానీ ప్రియమైన సోదరులారా అది దేవుని దృష్టిలో పాపం. దేవుని దృష్టిలో పాపం. ప్రియమైన సోదరులారా, లోకనీతి బహుశా లోకనీతి నీ స్వార్థం చూస్తుందేమో, లోకనీతి బహుశా నీ బంధుప్రీతి చూస్తుందేమో, లోకనీతి బహుశా లాభాన్ని ఆశిస్తుందేమో, లోకనీతి తన స్వార్థాన్ని చూసుకుని బహుశా నీతిని ప్రదర్శిస్తుందేమో, కానీ దేవుని నీతి అలాగా ఉండదండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ లోకనీతిని అనుసరిస్తూ నేను కూడా నీతిమంతున్నే. కొంతమంది అంటారండి, బాగా ఉపకారాలు చేస్తే నీతిమంతుడుగా తీర్చబడతారంటారండి. ఉపకారం చేస్తే మంచిదే, కానీ అది నేను నీతిమంతుడుగా తీర్చదండి. ఏదో దానం చేస్తే బహుశా నీతిమంతులుగా తీర్చబడతారంటారు. దానం చేయవలసినదే, కాదంటలేదు, కానీ అది నిన్ను నీతిమంతుడుగా తీర్చలేదని దేవుడు వార్తలు చెప్తుంది. మూడవది దుర్నీతి అంట. ఇదేంటండి? దుర్నీతి అనగా చెడుతనాన్ని కూడా గొప్పగా చెప్పుకోవటం. బహుశా కొంతమంది తప్పు చేస్తారు, కొంతమంది అవిధేయతగా జీవిస్తారు, కానీ దాన్ని కూడా నీతిగా చెప్పుకుంటారు. ఏదో గొప్ప విషయంలాగా ఫీల్ అవుతారు.
ప్రియమైన సోదరులారా, అలాంటి భయంకరమైన దుస్థితిలో నేటి సమాజం ఉందని దేవుడు మాటలు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన సోదరులారా, వారు దుష్ట కార్యాలు చేస్తూ, దుర్మార్గమైన కార్యాలు చేస్తూ, బహుశా దుర్మార్గమైన తీర్పులు ఇస్తూ, బహుశా మనుషులను మభ్యపెడుతూ, ప్రియమైన సోదరులారా, అది కూడా నీతిగా ప్రజలందరికీ ప్రదర్శించేవారుగా నేటి మానవ సమాజంలో చాలా మంది బహుశా గుంట దగ్గర నక్కల వలె ప్రాకులాడితేవారుగా ఉన్నారండి. పని బాట లేకుండా వారి ఇష్టానుసారమైన తీర్పులు చెప్తూ బహుశా వ్యర్థంగా జీవిస్తూ ప్రేమ ప్రభువు మాటను బేఖాతరు చేసేవారుగా నేడు సమాజంలో చాలా మంది ఉన్నారు. తన స్వార్థం కోసం ప్రేమైన దుర్నీతిని అనుసరించేవారు ఉన్నారు. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. పాపం, దుర్నీతి అనేది పాపమని దేవుడు మాటలు చెప్తుందండి. అందుకే యోహాను భక్తుడు 5:17 అన్న సకల దుర్నీతియు పాపమంట, సకల దుర్నీతి పాపం అని చెప్తున్నాడు. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరు, ఇలాంటి దుర్నీతితో ఉండి నేను కూడా నీతిమంతునని బహుశా నువ్వు భ్రమపడుతున్నామేమో. ఇలాగ లోకనీతితో ఉండి నేను కూడా నీతిమంతునని భ్రమపడుతున్నామేమో. ఈ రాత్రికాలం ప్రభు నీతితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క విధానాన్ని మార్చుకోవాలి, నీ తీర్పులను మార్చుకోవాలి, నీ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ప్రేమైన సోదరులారా, దేవుడు హెచ్చరిస్తున్నాడండి. మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడు. రెండవది సకల దుర్నీతి పాపం అన్నాడు. మూడవది తెలియజేస్తున్నాడు. పౌలు అనే భక్తుడు రోమ సంఘానికి ఉత్తరం రాస్తూ రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచన భాగంలో ఒక మాట అంటున్నాడు. అక్కడ పాపం అంటే ఏంటో భక్తుడు రోమ సంఘానికి పౌలు అనే భక్తుడు చెప్తున్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. కనుక విశ్వాస మూలము కానిది ఏదో అది ఏంటంట? పాపం. విశ్వాస మూలము కానిది పాపం. ప్రియమైన సోదరులారా, మనం చేసే పని, లేదా మనం చేసే భక్తి, లేదా మనం చేసేటువంటి విశ్వాసం, మనం కలిగి ఉన్న నిరీక్షణ, బహుశా చేస్తున్నటువంటి పూజ కావచ్చు, బహుశా దాంట్లో నువ్వు చేసే దేవుని మీద నీవు నమ్మకం లేకపోతే, నువ్వు చేసే దేవుడి మీద విశ్వాసం లేకపోతే అది కూడా పాపమని దేవుడి మాటలు మనం చేస్తున్నారు. ప్రియమైన సోదరులారా, కొంతమంది ప్రార్థన చేయమన్నాం అనుకోండి, భయంకరంగా ప్రార్థన చేస్తారు. ప్రియమైన సోదరులు చేస్తారు చివరికి వచ్చేసరికి వారి జీవితంలో అవిశ్వాసంగానే ముందు కొనసాగుతుంటారు. దేవుడు చేసినప్పుడులేండి, దేవుడు చెందినప్పుడులేంది, ఆయన ఎప్పుడో చేస్తే మనం అప్పుడు దాకా ఆగాల అని చెప్పేసి అవిశ్వాసపు మాటలతోటి ముందు కొనసాగుతున్నారు. దేవుడు వాక్యం చెప్తుంది అది కూడా పాపమే. విశ్వాస మూలము కానిది, విశ్వాస సహితంగా నువ్వు చేయనిది ఏదైనా కూడా అది పాపమే. భక్తి చేస్తారు కానీ నిజమైన భక్తి పరులుగా ఉండరు. భక్తి చేస్తారు కానీ భయముతో కూడినటువంటి భక్తిగా ఉండరు. భక్తి చేస్తారు కానీ విశ్వాసంగా ఉండరు. భక్తి చేస్తారు కానీ దేవుడి మీద నమ్మకం లేని వారిగా ఉంటారు. వారు అనుకుంటారు నేను కూడా భక్తి చేస్తున్నాను అనుకుంటారు, కానీ దేవుడు వార్తలు చెప్తుంది అది పాపం. దట్స్ ద సిన్ అని చెప్తున్నాడండి. ఎవరో చెప్పారని, ఏదో జరుగుతుందని, ఏదో చేస్తారని చెప్పి అపనమ్మకముతో కొన్నిసార్లు మనం చేస్తాం చూడండి. లోకంలో కొంతమంది చేస్తారు చూడండి, అది కూడా పాపమని దేవుడి మాటలు మనతో మాట్లాడు. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఆయన బహుశా దయచేయనని నమ్మవల్లు కదా అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఏ పాపంలో ఉన్నావు? నేనే పాపం చేయటం లేదు, నాకు పాపానికి నాకు చాలా దూరం అని అనుకుంటూ ప్రముతున్నటువంటి ప్రియమైన భక్తి పరుడా, ఈ సమయం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పాపములో కూరుకుపోయావు? ఇక్కడికి వచ్చాం, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని, దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుడు శ్రేయస్సు మనకు కలుగుతుందని, ఈ స్థలానికి వస్తే మన జీవితాలు మారుతాయని, మన బ్రతుకులే మేలు జరుగుతుందని మనం నమ్మి వచ్చాం. అయితే అట్టి నమ్మకముతో నువ్వు రాకుండా ఇక్కడ కానీ వచ్చినట్లయితే బహుశా నీవు కూడా పాపము చేసినట్లని దేవుడు మాటలు మనతో మాట్లాడుతున్నాయి. కనుక విశ్వాస మూలము కానిది ఏదైనా కూడా పాపం అని చెప్తున్నాడండి. నాలుగవది, జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక చక్కని మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంది.
జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచన భాగంలో, భక్తుని యోచన పాపం అంట, మూర్ఖుని యోచన పాపం. అనగా కొంతమంది మూర్ఖంగా బ్రతుకుతూ ఉంటారండి. నాకు అన్నీ తెలుసు, లేకపోతే అన్నీ చేయగలను అని చెప్పేసేసి కొన్నిసార్లు మానవులు మూర్ఖత్వంలో బ్రతుకుతూ ఉంటారండి. మూర్ఖత్వంలో, అది కూడా పాపం. మూర్ఖంగా ప్రవర్తించే వారి మనసులో పుట్టే ప్రతి ఒక్క యోచన, ప్రతి ఒక్క ఆలోచన పాపముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రేమైన సోదరులు, అందులో బట్టి యాకోబు భక్తుడు మరొక మేలైనది చేయనెరిగి అది చేయకపోతే కూడా అది కూడా పాపం. యాకోబు రాసిన 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నామండి. మంచిదని తెలుసు, అంత మాత్రమే కాదు, ఇది శ్రేష్టమైనది తెలుసు, ఇది చెయ్యాలని తెలుసు, ఇలాగ ఉండాలని తెలుసు, ఇలాగ బ్రతకాలని తెలుసు, ఇంత పరిశుద్ధత కలిగి ఉండాలని తెలుసు, ఇంత పవిత్రత కలిగి ఉండాలని తెలుసు, కానీ నువ్వు చేయటం లేదంటే నీవు కూడా పాపము చేసినట్లేనంట. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, అందును బట్టి ఒక వ్యక్తి పాపం అనే దానికి అర్థం ఇలాగ చెప్పాడండి. దేవుడు దేని చూసి తట్టుకోలేడో, దేవుడు దేని చూసి ఓర్చుకోలేడో అదే పాపం అంట. ఏందండి? దేవుడు దేని చూసి తట్టుకోలేడో, దేవుడు దేని చూసి ఓర్చుకోలేడో అది పాపం అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ప్రేమైన సోదరులారా, ఈ పాపం మనిషిని తప్పకుండా పట్టుకుంటుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదండి. పాపం పరిచయం అయ్యేటప్పుడు ఒక అపరిచితుల్లో పరిచయం అయిపోతుందండి. అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఒక చుట్టం వలె, ఒక అతిథి వలె వచ్చి కూర్చుంటుందంట. మూడవది, ఒక అధిపతిలా మనల్ని రాజ్యం ఎడుతుందండి. ప్రియమైన సోదరులారా, అపరిచితుల్లో మన మధ్యకు వస్తుంది. వస్తే చేయొచ్చా చేయకూడదని కన్ఫ్యూజ్లో మన దగ్గరకు వస్తుంది. తర్వాత మన ఇంట్లో, మన జీవితంలో ఎలాగ కూర్చుంటుంది? ఒక అతిథిలా కూర్చుంటుందంట. ఆ తర్వాత మనందరిని ఏం చేస్తుందండి? అధిపతిలా రూల్ చేస్తుందండి. కనుక ప్రియమైన సోదరులారా, ఈ పాప విషయంలో మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలని ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాపం యొక్క నైజం ఇదండి. పాపం యొక్క నైజం, పాపం యొక్క స్వభావం ఇది. అందుకే పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అంట. ప్రియమైన సోదరులారా, నువ్వు దాసుడుగా ఉన్నావా? దేవునికి దాసుడుగా ఉన్నావా? పాపానికి దాసుడుగా ఉన్నావా? అందుకే 6 అడుగుల మనిషి కూడా, బహుశా 6 అడుగుల మనిషి కూడా 6 రంగుల చుట్టక బానిసండి. బహుశా మానుకండి అయ్యా, లేదా మానుకుండ్రా బాబు అని అంటే మానుకారు. ఎందుని బట్టి? బానిసైపోయారు. కనుక ప్రియమైన సోదరులారా, పాపం అనేది నిన్ను బానిసగా చేస్తుంది, పాపం అనేది నిన్ను దాసుడుగా చేస్తుంది, పాపం అనేది పట్టుకుంటుందండి. ప్రియమైన సోదరులారా, అందుకే మోసపోకడి దేవుడు ఎక్కిరించి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. 1970 సంవత్సరంలో బిల్లా రంగ అనే భయంకరమైన కరుడు కట్టినటువంటి దొంగలు 2 ఉన్నారండి. బస్ 1970లో, అప్పుడు నేను కూడా పుట్టలేదు, బస్ మీరు పుట్టుంటారు. 1970లో బహుశా కరుడు కట్టిన దొంగలండి. బస్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో బస్ భయంకరంగా దొంగతనాలు చేసే గజ దొంగలండి. స్టువార్ట్పురం దొంగల కంటే భయంకరమైన దొంగలండి. బహుశా వారు దొంగతనాలు చేస్తూ వాళ్ళ అలవాటైపోయింది. పోలీసులు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. బహుశా వాళ్ళని పట్టుకోలేమని చెప్పి వదిలేసేసారండి. అలాంటి సమయంలో వాళ్ళిద్దరికి ఒక ఆలోచన ఇచ్చిందంట. అరే, మనం ఈ ఆంధ్రప్రదేశ్లో బహుశా మనం దొంగతనం చేస్తూ ముందుకు కొనసాగితే మనం అసలు పబ్లిసిటీ కావటం లేదు, బహుశా మనం ఎవరికి తెలియటం లేదు. కనుక అందరికీ, మన దేశం మొత్తం తెలిసేటట్టుగా ఒక పెద్ద దొంగతనం చేద్దాం. అప్పుడు బహుశా పేపర్లన్నీ, రేడియోలన్నీ అన్నీ మన గురించి మాట్లాడుకుంటాయి అని చెప్పేసి ఢిల్లీ బయలుదేరారండి. ఢిల్లీ బయలుదేరిన తర్వాత చూస్తున్నారు ఏం చేయాలని చూస్తున్నారండి. ఒక మిలిటరీ వ్యాన్లో బహుశా ఒక చెల్లి 18 సంవత్సరాల ఒక యవ్వనస్తురాలు, వాళ్ళ తమ్ముడు, ఇద్దరు, వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ అండి. వారు ఏదో షికారుకు అని చెప్పేసి బహుశా ఆ సముద్ర తీరానికి అక్కడ పిక్నిక్కి వచ్చేసారంట. వచ్చేసినప్పుడు వాళ్ళకి మంచి అవకాశం చిక్కింది. వీళ్ళని కానీ మనం ఏమైనా చేయగలిగితే, వీళ్ళని కానీ ఏమైనా చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఏదో తన ప్రవృత్తిని, పాపాన్ని బహుశా ప్రదర్శించడానికి బహుశా వారిని ఫాలో అయిపోయి ఒక నగశైలు ఒంటరిగా ఉన్న దగ్గరికి బహుశా ఆ యొక్క ఇద్దరిని లాక్కొని తన వ్యాన్లో వేసుకొని బహుశా వెళ్ళిపోయారంట. ఈ మిలిటరీ వ్యాన్ ఇక్కడ వదిలిపెట్టారండి. ఎక్కడికో చాలా దూరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారంట. ఆ యవనస్తురాల్ని, ఆ సోదరిని బహుశా భయంకరంగా పాడు చేసేశారు. అది చూడలేక ఆ తమ్ముడు భయంకరంగా అరుస్తూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న బల్లెముతోటి ఆ బిడ్డ యొక్క గుండెల్లో గుచ్చేసి చంపేశారండి.
చంపేసిన తర్వాత ఆ తర్వాత ఆమెను పాడు చేసేసి ఏం చేశారంటే ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి తల మీద బాధేసి చంపేసేసారంట. అది బస్సు వాళ్ళని తీసేసి ఎట్ట గుండె పెట్టేసి పూర్తి చేసి మొత్తం అయిపోయింది. వెంటనే ఈ మిలిటరీ ఆఫీసరు బహుశా ఏరి కుమారులు ఏంటంటే బహుశా అక్కడ మిగిలిపోయిందండి. అంటే ఎవరంటే బహుశా అక్కడ ఆ వ్యాన్ అక్కడే మిగిలిపోయింది. ఈ వ్యాన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే ఈ యొక్క తప్పు చేసింది, లేకపోతే ఈ యొక్క దారుణం చేసింది బిర్లా రంగా అని ఇద్దరు దొంగలని చెప్పేసి తేల్చారంట. వారి కోసం భయంకరంగా వెతుకుతున్నారండి. పేపర్లన్నీ వారి గురించే. ప్రభుత్వాలు కూడా బహుశా ప్రభుత్వ మిలిటరీ ఆఫీసర్కి లేరు సెక్యూరిటీ, సామాన్య ప్రజలకు ఏముంటుందని చెప్పేసి భయంకరంగా అనుకుంటున్నారు. బహుశా అలాంటి సమయంలో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారండి. వారి కోసం ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకోవాలని చెప్పేసి వారిని పట్టుకుని నాకు పట్టిస్తే, లేకపోతే మాకు పట్టిస్తే ఇన్ని లక్షలు పారితోషికం అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే బహుశా వాళ్ళు ఎవరికి తెలియకూడదని చెప్పేసి గుండు చేపించుకున్నారంట. మనము మిలిటరీ ఆఫీసర్ యొక్క కుమారుని చంపాం కనుక మేము కూడా మిలిటరీ వాళ్ళమని బహుశా ఎవరికి అనుమానం రాకుండా మిలిటరీ గుడ్లు వేసుకుని తిరుగుతున్నారంట అన్ని చోట్ల. ప్రియమైన సోదరులారా, అందరు తిరుగుతున్నారు, బస్ వెతుకుతున్నారు, ఎక్కడ కనిపించలేదు. అలాంటి సమయంలో వారికి ఇంటికి రావాలనిపించిందంట, ఆంధ్రప్రదేశ్కి. అలాంటి సమయంలో వారు రైల్వే స్టేషన్కి వచ్చారు. రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఆగిన తర్వాత బస్ దొంగలుగా టికెట్లు తీసుకుంటారు, కానీ టికెట్లు తీసుకోకుండా ట్రైన్ కదులుతునేసరికి ఎదురుగా ఉన్నటువంటి ఒక బోగిలో వారిద్దరు కలిసి ఎక్కారంట. ఆ లోపల చూసిన తర్వాత వారు బిత్తరపోయారు. అది ఏ బోగి? మిలిటరీ వాళ్ళ బోగి అంట. ట్రైన్లో మిలిటరీ వాళ్ళ బోగీలు ఉంటాయి. బస్ ఆ మిలిటరీ వాళ్ళ బోగీలు ఉన్నాయి. అయ్యో, ఈ మిలిటరీ వాళ్ళ బోగీలు ఉన్నాయని చెప్పేసి మనం ఎక్కడే చిక్కుతామని చెప్పేసి వెంటనే ఆ బోగి దిగటానికి ప్రయత్నించారండి. మిలిటరీ వాళ్ళు గమ్ముకున్నారు కదా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ ఉద్యోగం ఏంటి, బస్ మీరు మిలిటరీ వాళ్ళుగా డ్రెస్ చేసుకున్నారు, అయితే మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఏంది అని చెప్పేసి మొత్తం అడిగేసరికి బయటపడిపోయారు. బయటపడిపోయిన తర్వాత బస్ అందరికి సెన్సేషన్ అయిపోయింది. వాళ్ళు ఎట్టుంటారు ఏంది అని చెప్పేసి అందరి ముందు తీసుకొచ్చినప్పుడు వీరా బిల్లా, అరే నన్ను నేను కనిపించాడు, మొన్న కనిపించాడు, అయ్యి ఈరా అని చెప్పేసి అన్నారంట. ప్రియమైన సోదరులారా, ఇందులో చెప్పానంటే పాపం అనేది నేను ఎట్లయినా పట్టుకుంటుందండి. బస్ ప్రస్తుతానికి నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉండవచ్చేమో, బస్ తప్పించుకొని బ్రతుకుతూ ఉండవచ్చేమో, తప్పించుకొని బహుశా ఏదో చేస్తూ ఉండవచ్చేమో, కానీ ఒకానొక సమయంలో పాపం అనేది నేను తప్పకుండా పట్టుకుంటుందండి. అందుకే బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించేవాడు. ఒకడు ఏది విత్తుతాడో అది తప్పకుండా కోస్తాడండి. పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. పాపం పట్టుకుంటే వదలదు. ప్రియమైన సోదరులారా, అందును బట్టి పాపం జోలికి వెళ్ళకుండా మన బ్రతుకును మనము జాగ్రత్త చేసుకోవాలి. అందును బట్టి పాపం ఎవరిని పట్టుకుంటుందంటే నేను మొత్తం చూపించదు, కానీ ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనగా ఏ భేదము లేదండి, ప్రతి ఒక్కరిని తప్పకుండా పాపం పట్టుకుంటుంది. అందులో పాపం ఎలాగా పట్టుకుంటుందంటే ఆ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనములో ఒక చదువు కల్పన. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో పాపం ఒక మనిషిని ఎలాగ పట్టుకుంటుంది బైబిల్ గ్రంథంలో చక్కగా రాసి ఉంది. చూద్దాం. 5వ అధ్యాయం 22వ వచన భాగంలో, దుష్టుని దోషములు వారిని చిక్కుల్లో పెట్టును, వారు తమ పాప పాశముల వలన, అనగా పాప పాశములను మానవుని ఏం చేస్తాయి? బంధిస్తాయి. అనగా పాపం నిన్ను కట్టేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా పాపం ఎలాగ పట్టుకుంటుంది? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. పాపం ఎలాగా పట్టుకుంటుంది? 40వ అధ్యాయం 12వ వచనం, లెక్కలేని అపాయములను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తుకొని చూడలేకపోయి. నా దోషములు నన్ను ఏం చేస్తున్నాయంట? తరుముతున్నాయి. అనగా తరిమేది ఎవరండి? ఎవరైతే కాళ్ళు ఉంటాయో వాళ్ళు తరగలరండి. అనగా పాపానికి ఏమున్నాయి? కాళ్ళున్నాయి. అంత మాత్రం పట్టుకునేది ఎవరండి? చేతులు బాగున్న వాళ్ళు పట్టుకుంటారు. అనగా పాపానికి ఏమున్నాయి? చేతులు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మరొక మాట యెషయా గ్రంథం 59:12లో పాపం అనేది మన విషయంలో సాక్ష్యం పలుకుతుందంట. అనగా పాపానికి ఏముంది? నోరు కూడా ఉందండి. అనగా పాపానికి
బహుశా ఒక తాడువలేమని కొట్టుకుంటాయి. అది మా పాపానికి కాళ్ళు ఉన్నాయి, మనల్ని తరుముతుంది. పాపానికి చేతులు ఉన్నాయి, మనల్ని పట్టుకుంటుంది. పాపానికి నోరు ఉంది, మన మీద సాక్ష్యం పలుకుతుందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అందుకని మనం గుర్తించాలి. బహుశా నేను తప్పించుకోవచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నావేమో. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాప విషయములో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పాపం నిన్ను పట్టుకోకముందే, నేను భయంకరమైన స్థితికి తీసుకువెళ్ళకముందే, నిన్ను దోషిగా నిలబెట్టకముందే, అది మాత్రమే కదా, పాపము నిన్ను బహుశా తన యొక్క గూబులోకి తీసుకువెళ్ళకముందే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసేటువంటి ఆ యేసయ్య వద్దకు నువ్వు కానీ రాగలిగితే, నీ పాపాలు భరించినటువంటి ఆ యేసయ్య చెంతకు నువ్వు రాగలిగితే, నీ పాపాల నిమిత్తం కలువరి శిలువలో యాగమైపోయినటువంటి ఆ ప్రియ ప్రభువును నీ గుండెలో చేర్చుకోగలిగితే, ప్రేమైన సోదరులారా, తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, మన్నిస్తాడండి. మనం